మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరగనున్న 47వ ఏషియన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా హాజరు కావటం లేదు. సమిట్లో వర్చువల్ గా పాల్గొనున్నట్లుగా ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్లో మాట్లాడిన మోదీ ఏషియన్ చైర్మన్షిప్ కు అభినందనలు తెలియజేశారు. సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ ఏషియన్ సమ్మిళిత వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నారు. మలేషియాతో పాటు కంబోడియాలోనూ పర్యటించాలని తొలుత మోదీ భావించారు. అయితే తాజాగా ఆయన సదస్సుకు వెళ్లనందున కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఇక ఏషియన్ సదస్సుకు ట్రంప్ సహా అనేక దేశాల నాయకులు హాజరు కానున్నారు. ప్రధాని వెళ్లటం లేదు కాబట్టి మోదీ ట్రంప్ భేటీ కూడా జరగదు. ఏషియన్లో ప్రధాని మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జయశంకర్ భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. కౌలాలంపూర్లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఏషియన్ సదస్సు జరగనుంది. ఈ కూటమిలో మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ సహా 10 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత్ ఏషియన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా పెరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు భద్రత, రక్షణ రంగాల్లో సహకారంపై దృష్టి సారించాయి. ఏషియన్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ విమర్శలను ఎక్కుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఆయన సమిట్కు వెళ్లటం లేదంటూ సెటైర్స్ వేసింది. ఆపరేషన్ సింధూర్ను తానే ఆపానని 53 సార్లు రష్యా చమురును భారత్ కొనుగోలు నిలిపివేసిందని 5 సార్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్తో కలవకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారని ఎక్స్లో పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్.